చాలా బాగుంది చూడండి. ఈ విధంగా పైపుతో నీళ్ళు తెచ్చుకున్నారు ఇక్కడ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఎత్తైన కొండపైకి కొండపోటు చేసుకోండి ఒకే ఒక గిరిజన కుటుంబం అయితే జీవన విధానం కొనసాగిస్తుంది. కొండ ప్రాంతం ఎలా జీవిస్తున్నారు ఏంటి అనేది మీకు చక్కగా అయితే వీడియో ద్వారా పరిచయం చేస్తాను. వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మరొకటి చెప్పడం మర్చిపోయాను. నాలాంటి కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ అయితే ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. ఆ ఆప్షన్ ఏదో అనేది మీకు చాలామంది తెలిసి ఉంటుంది, హైపే అనమాట. చాలామంది హైపేని కూడా క్లిక్ చేయట్లేదు. ఆ హైపేని కూడా క్లిక్ చేయండి. సో అయితే వీడియోని అయితే కొనసాగించుదాం ఫ్రెండ్స్. సో ఇలాంటి దారిలో చాలా జాగ్రత్త చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడైతే చిన్న వాగుంది, నీరు కూడా చాలా చల్లగా ఉంటాయండి. సో ఈ వాగును దాటుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉందండి. ఈ గ్రామం పేరు రాయపాడు. మనం వెళ్ళాల్సింది అదిగో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చిన్న డౌన్ ఉంది ఫ్రెండ్స్. డౌన్ దాటుకుంటూ మనమైతే కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ ఒక చిన్న కొండవాకు అయితే కనిపిస్తుంది. ఈ కొండవాకుని దాటుకుంటూ మనమైతే వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం కొండవాకేనండి. చూడండి ఎలా ప్రవేశిస్తుంది. కొండవాగు దాటిసిన తర్వాత కొండపైకి అయితే నా ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఒక చిన్న గుడిసె కట్టుకున్నారు చూడండి. వావ్, చాలా బాగుంది చూడడానికి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇవి చూడండి, రాళ్ళతో ఈ విధంగా కోటలా పేర్చి చిన్న గుడిసెనే తయారు చేశారు. నడిచి అలసిపోతున్నానండి. ఎందుకంటే కొండపైకి స్ట్రక్ చేస్తున్నాను కదా, అందుకని ఆలస్యం ఎక్కువ వస్తుంది. సో మనం ఇంకెళ్ళాలి. మరో కొంచెం ఉందండి ఆ ఇల్లు దగ్గర చేరుకోవడానికి. నడవలేక నడుస్తున్నాను, దోలు తీరిపోతుంది. ఈ కొండపైకి స్ట్రక్ చేయాలంటే చూడండి అడవి ఎలా ఉంది నా వెనకతల. సూర్యోదయం అయితే ఇప్పిపిడి వస్తుందండి. ఇది మొత్తం కొండపోడు. ఇవైతే చూడండి మినుములు అండి. అలాగే ఇటువైపు చూడండి అమ్మ వాళ్ళైతే ఇక్కడ కలపేస్తున్నారు. అంటే ఇది కలం అండి. ఇది మొత్తం ఈ కలం దగ్గర అనమాట. ఈ విధంగా పేడతో మంచిగా అలికి ఈ యొక్క మినుములు అన్నది ఇక్కడ తొక్కిస్తారు. ఇదిగోండి వాటరు, ఆ వాక్ కనిపిస్తుంది కదా, ఆ వాక్ కడివి నీళ్ళైతే తెచ్చుకుంటూ ఈ విధంగా అమ్మ వాళ్ళైతే అల్లుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ప్రయాణం కొనసాగించేద్దాం. ఇక్కడైతే చోలు వేసుకున్నారండి. ఇవి చూడండి తెల్లజొన్నలు. ఇక్కడ ఈ సోలుతో పాటు తెల్లజొన్న కూడా వేసిండారు. ఇవి కూడా లేవు, మొత్తం కోసేశారు. మొత్తానికి ఏదో విధంగా పైకి వచ్చేసామండి. ఇల్లు అయితే అక్కడ ఉంది. ఎవరైనా ఉన్నారో లేకపోతే కొండపొడికి వెళ్ళిపోయారో తెలీదు. ఓయ్ ఓయ్, కుక్క అయితే రాగానే మనకి వెల్కమ్ చెప్పేసింది. మనకి ఇక్కడ నాలుగే కోళ్ళు కనిపిస్తున్నాయి. ఈ అమ్మ వాళ్ళు కోళ్ళను కూడా పెంచుకుంటున్నారు అన్నమాట. చూడండి
ఇక్కడ చూడండి అమ్మ అయితే ఏదో ఒక అంగలైతే చిక్కుతుంది. ఇవేనా తగ్గ బాయ్ జాయవజల్లి కూర కోసం అటండి. అలాగే ఇక్కడ చూడండి చక్కగా గువ్వ పెట్ట పెంచుకుంటున్నారు అమ్మ వాళ్ళైతే. బాగుంది కదా, చిన్న పంజరంలో అయితే పెంచుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇవేటో చూడండి సామాలండి, విత్తనాలకి ఈ విధంగా పెట్టుకున్నారు అండి. కొర్రలు మీకు చాలాసార్లు వీడియోలో కూడా చూపించేస్తుంటాను. గువ్వ పెట్ట చూడండి చాలా బాగుంది కదా. పంజరం నుంచి బయటకు తీసేస్తే ఎక్కడ పారిపోద్ది అనుకున్నాను. ఏ తక్కెలాయనకి మా బాయ్ ఓయ్ ఓయ్ వెళ్ళిపోతుంది అక్కి కాసి. అమ్మ వాళ్ళు ఎటు ఉన్నారో అటువైపు వెళ్తుంది ఈ పిట్ట అయితే. చాలా పెద్దదిగా ఉందండి గో పిట్ట అయితే. తింటున్నారు. ఈ గింజలతో పాటు గుమ్మడి చిగురును కూడా కోసి అక్కడైతే వేస్తుంది అమ్మ. ఇలా కోసేటప్పుడు చాలా జాగ్రత్త కొయ్యాలండి, ఎందుకంటే కోయడం రాకపోయింది అనుకోండి వేలు కట్ అయిపోయే అవకాశం ఉంటుంది.
ఇవైతే చిన్న టమాటాలు అండి, చూసారా? వీటిని మా గిరిజనులు చాలా ఇష్టంగా తింటారు. అమ్మ కొద్ది సాయం చేద్దాం మనం కూడా, ఒక 2-3 ఏరి. ఇదిగో చూసారు కదా, ఇలా ఉంటాయి అమ్మ. వీటిని మా భాషలో సిలింపేజా అంటామండి, మరి తెలుగులో ఏమంటారో మాకైతే తెలీదు. ఇది కలం, చూసారా? ఇదైతే చోలు అండి. ఈ చోలు గింజల్ని కలంలో వేసుకుని గింజల్ని అయితే వేరు చేస్తారు. ఇక్కడ కూడా లేవు అనుకుంటా, 1-2 ఉంది అంతే. ఇది చూడండి, మొత్తం మిరపసేనే. ఇలాంటి మిరపసేన అనేది ఎక్కువగా మా గిరిజనులు కొండ ప్రాంతంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఆవు గత్తం పేడతో ఎక్కువగా అయితే ఇలాంటి కొండ ప్రాంతంలో పండిస్తారండి. ఇక్కడ కనిపిస్తున్న అమ్మకైతే మాటలు అయితే రావండి, మాటలు ఆడడం వచ్చేమో అనుకున్నాను నేనైతే. ఇది ఉప్పు, పది నిమిషాలు ఉంటే కూర అయితే తయారైపోతుంది. ఈ సోలరు రాత్రిపూట అయితే ఉపయోగించుకుంటారు, సోలార్ లైట్ని. చూడండి, ఈ విధంగా ఉందండి. ఇదిగోండి, ఈ విధంగా ఇక్కడి నుంచి అలా పైప్తోనే లోపలైతే వైర్లు తీసుకెళ్ళారు. ఇదిగో ఫ్రెండ్స్, కూర అయితే చక్కగా ఉడికింది.
వావ్, చాలా బాగుంది చూడండి. ఈ విధంగా పైపుతో నీళ్ళు తెచ్చుకున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇలాంటి కొండ ప్రాంతంలో బ్రతకాలంటే చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే కరెంట్ ఉండదు, సరిగ్గా దగ్గరలో నీరు ఉండవు, అలాగే ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా చాలా దూరం ప్రయాణం చేయాలి. కొంచెం కష్టమే ఇలాంటి కొండ ప్రాంతంలో జీవించాలంటే. కానీ మా గిరిజనులకి కొండపోటు చేసుకుంటూ అక్కడే చాలా రకమైన పంటలు పండిస్తూ ఆ వచ్చిన పంటల్ని కొంత అమ్ముకుంటూ కొంత ఇంట్లో దాచుకుంటూ తినడానికి అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతోనైతే వీళ్ళ యొక్క జీవన విధానం అయితే కొనసాగించుకుంటారండి. ఈ అమ్మాయి అయితే వంటలు మొత్తం అయిపోయిన తర్వాత చోలు కోతకి వెళ్తుంది, చోలు కోయడానికి. మనం కూడా అక్కడ వెళ్దాము. అక్కకి మాటలు వచ్చుంటే ఏదో విధంగా మా భాషలో కూడా మాట్లాడించేవాడిని అండి, కానీ మాటలు అయితే రావు కదా. అటువైపు చూడండి, పొగ మంచు అలాగా కమ్ముకొని ఉండిపోయింది. కొండలు మాత్రం ఏవి కనిపించట్లేదు. చూడండి, అమ్మ వాళ్ళ కొండపోడు ఇదే అనమాట. ఇంకా అలా కిందకైతే నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఈ అమ్మతో పాటుగా. ఇది ఎక్కడ? ఇక్కడేనా? వామ్మో, కింద చూడండి డౌన్ ఎలా ఉంది. కిందకి ఒకసారి మీకు మంచి లొకేషన్ అయితే చూపిస్తాను ఈ అమ్మతో పాటుగా. పొగమంచు మొత్తం కప్పుకోవడం వల్ల మీకు ఏదైతే సరిగ్గా కనిపించుకుంటుంది, లేకపోతే ఇది మంచి కొండలు అయితే కనిపిస్తాయి మనకి.
ఫ్రెండ్స్, దీనిని మా భాషలో నక్కలింగుడు అని పిలుస్తారండి. మరి తెలుగులో ఏమంటారో మాకైతే తెలియదు. మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెనకతలో చూడండి కొండలు ఎలా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు కొండ ప్రాంతంలో జీవన విధానం కొనసాగిస్తున్న ఈ అక్క వాళ్ళు అలాగే అమ్మ వాళ్ళని అయితే చక్కగా అయితే వీడియో ద్వారా మీకు చూపించడం జరిగింది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మాకు తెలియచండి. నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కువీ ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.